లేబర్ కమిషన్ మధ్యవర్తిత్వంతో చర్చలు సఫలమయ్యాయి. ఇరు వర్గాలతో లేబర్ కమిషనర్ గంగాధర్, నిర్మాత దిల్ రాజు చర్చలు జరిపారు. ఎఫ్డీసీ చైర్మన్, ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడి చొరవతో వివాదం సద్దుమణిగింది. నేటి నుంచి షూటింగ్లు షురూ కాబోతున్నాయి. 18 రోజుల తర్వాత మళ్లీ షూటింగ్స్ స్టార్ట్ కానున్నాయి. %22.5 వేతనాలు పెంచేందుకు ఒప్పుకున్నట్లు అడిషనల్ లేబర్ కమిషనర్ గంగాధర్ తెలిపారు. 2000 లోపు వేతనాలు ఉన్న వారికి తొలి ఏడాది 15% పెంపు, రెండో ఏడాది 2.5%, మూడో ఏడాది 5% వేతనాలు పెంచనున్నారు. 2000 నుంచి 5000 ఉన్న వారికి తొలి ఏడాది 7.5% పెంచనున్నారు. ఇక రెండో ఏడాది 5%, మూడో ఏడాది 5% వేతనాలు పెంచనున్నారు. ఇతర సమస్యల పరిష్కారానికి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటీ వేశారు. నెల వ్యవధిలో మిగతా సమస్యల పరిష్కారం లభిస్తుందని గంగాధర్ పేర్కొన్నారు. సినీ కార్మికుల వేతనాల పెంపుపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. సినీ పరిశ్రమలో సమస్యను పరిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ ను ఫిలిం హబ్ గా మార్చాలన్న సీఎం రేవంత్ ఆలోచనలు హర్షణీయమన్నారు. తెలుగు చిత్రసీమ ఇలాగే కలిసిమెలిసి ముందుకు సాగాలని ఎక్స్ లో పేర్కొన్నారు చిరు. ప్రయత్నాలు చేస్తూ తెలంగాణ గవర్నమెంట్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనికి తొందరగా పరిష్కారం తీసుకురండి అని ఆల్ హైయర్ అఫీషియల్స్కి, ఎఫ్డీసీకి అండ్ ఛాంబర్ నుంచి ఎఫ్డీసీ ద్వారా ఈరోజు కన్క్లూడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినవన్నీ గంగాధర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అటు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ సినిమా ఇండస్ట్రీ ఉన్న పరిస్థితిని అర్థం చేసుకొని ఫెడరేషన్ నాయకులు కూడా ప్రొడ్యూసర్స్ అడిగిన చాలా విషయాల్ని వాళ్ళు అర్థం చేసుకొని ముందుకు రావడం, అలాగే ప్రొడ్యూసర్స్ కూడా అంతకుముందు ఉన్నదానిలాగా కాకుండా ఇప్పుడు వారి పరిస్థితిని ఫెడరేషన్ వాళ్ళకి చెప్పి వాళ్ళు కూడా అర్థం చేసుకునేలాగా ఈరోజు మీటింగ్ చేసిన దాంట్లో గంగాధర్ గారు ముఖ్యం. థ్యాంక్ యూ సార్. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్లో షూటింగ్స్ చేసుకునేలాగా ఉండాలనేది సీఎం రేవంత్ రెడ్డి గారి ఫ్యూచర్కు సంబంధించిన విజన్ అది. సో దానికి సంబంధించి ఫెడరేషన్ వారు కూడా సీఎం గారి వ్యూని అర్థం చేసుకొని ఆల్ లాంగ్వేజెస్ ఫిలిమ్స్ హైదరాబాద్లో షూటింగ్ జరిగేలాగా తెలుగు సినిమాతో పాటు చేసేలాగా మన అందరి బాధ్యత. సో హైదరాబాద్ని ఫిలిం హబ్ లాగా తయారు చేయాలి. కంక్లూసివ్గా ఏంటంటే ఒక 4 మెయిన్లీ చాలా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇచ్చారు, కానీ మేజర్గా ఒక 4 కండిషన్స్ని ముందు పెట్టడం జరిగింది ప్రొడ్యూసర్స్ నుంచి. మెయిన్లీ వర్క్ కాల్ షీట్ ఒకటి, 9 to 9 కాల్ షీట్ ఒకటి, యూనియన్ మెంబర్స్ కాకపోయినా ఎవరినైనా హైర్ చేసుకునేది అనేది ఒక పాయింట్. తర్వాత రేషియో అనేది ఇండస్ట్రీలో ఉంది. బయట నుంచి ఇక్కడ వర్క్ చేసే ఫైటర్స్ మెయిన్లీ డాన్సర్స్లో 50% అండ్ డాన్సర్స్లో 70 and 30% రేషియో ఇప్పుడు ప్రజెంట్గా ఉంది. సో దీన్ని కూడా కొంత వెసులుబాటు ఇవ్వాలనేది ప్రొడ్యూసర్స్ నుంచి డిమాండ్. అలానే వేజ్ హైక్ 30% ఆల్రెడీ చెప్పడం జరిగింది, కాల్ షీట్ కూడా అయింది. దెన్ ఇలాంటి ఒక 4-5 సర్వీస్ కండిషన్స్ మీద మాట్లాడడం జరిగింది ఆఫ్టర్ ప్రొలాంగ్డ్ డిస్కషన్స్. మొత్తంగా 18 రోజుల పాటు కొనసాగినటువంటి ఏదైతే చర్చలు సఫలమయ్యాయని చెప్పుకోవచ్చు. నేను ఈ రోజు నుంచి కూడా తెలుగు సినీ పరిశ్రమలో షూటింగ్స్ పునః ప్రారంభం కాబోతున్నాయి. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ ద్వారా తెలుసుకుందాం. ప్రవీణ్, మొత్తంగా చర్చ సఫలమైనట్టుగా తెలుస్తోంది. ఏదైతే కార్మికుల డిమాండ్ నిర్మాతలు కూడా అంగీకరించినట్టుగా తెలుస్తుంది. డిమాండ్స్ ఏంటి? అయితే ప్రభుత్వం జోక్యంతో టాలీవుడ్ లో వివాదం ముగిసిందని చెప్పాలి. అయితే లేబర్ కమిషన్ మధ్యవర్తిత్వంతో మొత్తం తొలుగా కూడా అయితే ఈ యొక్క సమస్యకు చెక్ పెట్టినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఇరు వర్గాల లేబర్ కమిషనర్ గంగాధర్, నిర్మాత దిల్ రాజుతో చర్చలు జరిపారు. అయితే ఎఫ్డీసీ చైర్మన్, ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడి చొరవతోని వివాదం మొత్తం కూడా సద్దుమణిగిందని తెలుస్తుంది. నేటి నుంచి సినిమాలు షూటింగ్లు కూడా ప్రారంభం కానున్నట్టుగా అయితే సినీ వర్గాలు తెలుపుతున్నాయి. 18 రోజుల తర్వాత మళ్ళీ ఈ రోజు అయితే షూటింగ్స్ అయితే మొదలు కానున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా అయితే 22.5% వేతనాలు పెంచేందుకు ఒప్పుకున్నట్లుగా అడిషనల్ లేబర్ కమిషనర్ గంగాధర్ తెలిపారు.
అయితే 2000 లోపు వేతనాలు ఉన్న వారికి తొలి ఏడాది 15% పెంపు, రెండో ఏడాది 2.5% పెంపు, మూడో ఏడాది 5% వేతనాలు పెంచనున్నట్టుగా తెలిపారు. అదేవిధంగా 2000 నుండి 5000 ఉన్న వారికి తొలి ఏడాది 7.5% పెంచనున్నారు, రెండవ ఏడాది 5%, మూడో ఏడాది 5% వేతనాలు పెంచనున్నట్టుగా కూడా అయితే ఇక నిర్ణయం తీసుకున్నారు. ఇతర సమస్యల పరిష్కారానికి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటీలు కూడా వేస్తామని చెప్పారు. నెల వ్యవధిలో మిగతా సమస్యల పరిష్కారం లభిస్తుందని గంగాధర్ కూడా పేర్కొన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా సినీ కార్మికుల వేతనాల పెంపుపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. సినీ ఇండస్ట్రీలో సమస్యలు పరిష్కరించిన రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు కూడా తెలిపారు. అదేవిధంగా హైదరాబాద్ ను ఫిలిం హబ్ గా మార్చాలన్న సీఎం రేవంత్ ఆలోచనలు అర్చనీయమని తెలిపారు. అదేవిధంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఇలాగే కలిసిమెలిసి ముందుకు సాగాలని ఎక్స్లో పోస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ దాంతోనే ఈ రోజుతో ఈ యొక్క సమస్యకు పరిష్కారం లభించింది. కాబట్టి నేటి నుండి షూటింగ్స్ అన్ని కూడా మొదలైనట్టుగా తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.